16వ అధ్యాయము 9వ వచనం అండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. అందరూ చదవండి వాక్య భాగం ఒకసారి బైబిల్ తీసి అందరూ చదవాలి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. దేవుని కనుదృష్టి మన మీద ఉండాలని మనం ఏం కలిగి ఉండాలి? దేవుడు మనల్ని బలపరచాలి. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలంటండి? యథార్థత కలిగి ఉండాలని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం నిజంగా యథార్థత కలిగిన వారం అయితే హల్లెలూయా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. దేవుడు బలం వేయకపోతే మనం ఏమి చేయలేము. బలం ఎవరిదంట? దేవుడు. బలము నాదని నా దేవుడు సెలవిచ్చిండు అని దావీదు అంటాడు. ఈ మాట యథార్థ హృదయం గలవారిని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా బలపరుస్తాడు. దేవుడు మనం బలపరచాలి. ఆయన కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? యథార్థత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఎవరైతే యథార్థత కలిగి లోకంలో జీవిస్తారో, ఈ లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం, వీటి నుంచి విడుదల పొంది యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి ఎవరైతే జీవిస్తారో వారి కుటుంబాలను వారి జీవితాలను దేవుడు ఏం చేస్తానంటున్నాడు? బలపరుస్తానంటున్నాడు. వారి యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంచుతానంటున్నాడు. దేవుని కనుదృష్టి మన మీద ఉంటే మనకేమైనా ఆపద వస్తుందండి? అలాగే యథార్థత గలవారికి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చినట్టు బైబిల్లో చదువుకున్నాం ఉన్నాయి. కొన్ని ఆశీర్వాదాలు చెప్తాయి. ఈరోజు ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా బలపరుస్తాడు అని మనం చదువుకున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో యథార్థత గలవారికి దేవుడు అనుగ్రహించే మొదటి ఆశీర్వాదం కీర్తన గ్రంథం 33వ కీర్తన మొదటి వచనం. 33వ కీర్తన మొదటి వాక్యం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేస్తారంట? స్తుతిస్తారు దేవుణ్ణి. అందుకు దేవుని కనుదృష్టి వారి మీద ఉంటుంది. హల్లెలూయా. మనం దేవుని స్తుతించగలిగినట్లయితే ఎప్పుడెప్పుడు స్తుతించాలి దేవుని? మనం అక్షరానుసారంగా మీరు ఆహారం ఎప్పుడు తింటారు చెప్పండి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అవునా? దేనికి ఆహారం? శరీరం బలపడతాను. అవునా? దావీదు అంటున్నాడు ఏంటి? చదవండి ఆ మాట. కీర్తనలో మాట రాస్తున్నాడు దావీదు. సాయంత్రము, ఉదయం. 55వ కీర్తన 17వ వాక్యం అండి. అందరూ తీయండి. 55వ కీర్తన 17వ వాక్యం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. హల్లెలూయా. ఆయన నా ప్రార్థన ఎప్పుడెప్పుడంట? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మరి మనం ఎప్పుడు చేస్తున్నాం ప్రార్థన? ఆహారం అయితే ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చేస్తాం. భోజనం చేయకపోయినా చపాతీలు తింటాం. అవునండి? చేస్తావా లేదా? మరి ప్రార్థన చేస్తున్నాం 3 పూటలో. యథార్థవంతులైతే ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తారు. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం. అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది, మన కుటుంబం మీద ఉంటుంది. అప్పుడు మనకి బలం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరంగా మంచిది అని రాస్తుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే యథార్థత కలిగి దేవుని స్తుతిస్తారో, హల్లెలూయా, వారి జీవితాలను, వారి కుటుంబాలను దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. వారి కుటుంబాలపై దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేయాలి? దేవుణ్ణి మొదటిగా దేవుడు అనుగ్రహించే యథార్థవంతులకు దేవుని స్తుతించే అనుభవం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని స్తుతించగలిగితే, హల్లెలూయా, స్తుతించిన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు.
నీకు అసాధ్యమైన వాటిని మనకు అసాధ్యమైంది ఇది కాదు అనుకున్న దాన్ని కూడా స్తుతించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు, దాన్ని సాధ్యం చేస్తాడు. ఇలా బైబిల్లో చూసినట్లయితే ఎరుకో గోడలు అడ్డుగా వచ్చినాయి అని. ఇశ్రాయేల్ ప్రజలు కానాను యాత్రలో ఏమైనాయి, ఇశ్రాయేల్ ప్రజలకు ఎరుకో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు దేవుని ఏం చేశారు, వాళ్ళు 7 రౌండ్లు వేసారు స్తుతిస్తా. ఎరుకో గోడలు ఏమైపోయినాయి, కూలిపోయింది. ఆ ఒక్క గోడ అంట 2 లారీలు తప్పుకుంటాయంట. 2 లారీలు తప్పుకునేంత గోడ వెడల్పది. అటువంటి గోడలు స్తుతించడం ద్వారా ఏం చేశారు, దేవుడు కూల్చగలిగాడు. మనము కూడా దేవుని స్తుతించగలిగినట్లయితే యథార్థత కలిగి హల్లెలూయా, దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. యథార్థవంతులకు దేవుడిచ్చే మొదటి ఆశీర్వాదం స్తుతి చేయుట. ఎప్పుడు ప్రతిదినం మనం ఏం చేయాలి, దేవుణ్ణి. యోబు ఉన్నాడండి, యోబు ఏం చేసేవాడు, ప్రతిదినం దేవుణ్ణి స్తుతించేవాడు. యోబు ఎవరు, యథార్థత గలవాడు. మనము కూడా యథార్థత కలిగి దేవుడు ఏ పరిస్థితి అయినా దేవుని స్తుతించాలి. అందుకని అంటాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. తల్లి గర్భములో నుండి నేను దిగంబరనే వచ్చి తిని దిగంబరనే ఎక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి. మనం దేవుని ఏ పరిస్థితులైనా స్తుతించగలం. ఎవరు స్తుతిస్తారు, యథార్థవంతులైతే దేవుణ్ణి స్తుతిస్తారు. యథార్థత కలిగిన జీవితం దేవుడి రాత్రి మనకు దయచేయాలి. హల్లెలూయా. అటువంటి యథార్థత కలిగిన వారు ఏం చేస్తారు, దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారు. ఏ పరిస్థితిలో అయినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుణ్ణి మానక స్తుతిస్తారంట. హల్లెలూయా. ఇది మొదటి ఆశీర్వాదం, దేవుడిచ్చే యథార్థవంతుడికి దేవుడిచ్చే ఆశీర్వాదం. మొదటిగా దేవుని స్తుతించే అనుభవం. రెండవ ఆశీర్వాదం యథార్థవంతుడికి దేవుడు ఏమి ఇస్తారంటే 11వ కీర్తన 7వ వచనం. యెహోవా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేది. హల్లెలూయా. ఎవరంటే ఆయన ముఖ దర్శనం చేసేది, దేవుడు యథార్థవంతులకు ఇచ్చే రెండవ ఆశీర్వాదం ఆయన ముఖ దర్శనం. ఇప్పుడు చూడండి, ఏదైనా తప్పు చేసామనుకోండి, ఏదైనా ఒక తప్పు జరిగిందనుకో, మన తల్లిదండ్రులు ఎదుటి కానీ వేరే వాళ్ళు మన ముఖాన్ని చూపించగలుగుతామండి. తప్పు చేస్తే చూపించలే. అదే యథార్థవంతులైతే ధైర్యంగా వెళ్తారు, అవునా? అలాగే మనం యథార్థత కలిగిన వారం అయితే దేవుడు ఆయన ముఖదర్శనం చేసే భాగ్యం మనకి ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముఖదర్శనం చేసే అనుభవం మనకు కావాలంటే దేవుని ముఖదర్శనం చేయాలి. మనం ఎప్పుడు చేయాలి దేవుని ముఖదర్శనం? రేకునే అంట దావీదు రాస్తాడు ఆ మాట, నేనైతే నీతి గలవాడనై నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. చదవండి, కీర్తనకారుడు రాస్తాడు ఆ మాట. ఎక్కడెక్కడ కీర్తన గ్రంథం 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో. హల్లెలూయా. నేనైతే నీతి గలవాడనై మేల్కొన్నప్పుడు నీ ముఖ దర్శనం చేస్తాను. ఎప్పుడు మేల్కొనడం అంటే, ఎప్పుడు మేల్కోవడం అంటే ఉదయకాలం. హల్లెలూయా. మన పరిశుద్ధులు మనం నియమించారు 4 నుంచి 5 స్తోత్ర ప్రార్థన, అది ముఖ దర్శనం. హల్లెలూయా. అది ముఖ దర్శనం అని మనకి. ఆ ముఖ దర్శనం చేస్తే ఈ దినమంతా మనకేంటి, కాపుదల, భద్రత, మన ఆశలన్నీ తీరుతాయి అంటాడు. కింద చదవండి అన్నమాట, కింద రాస్తున్నాడు ఏమని, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో. హల్లెలూయా. మన ఆశలు తీర్చబడాలంటే ఈ దినం. హల్లెలూయా. ప్రతి దినం ఏ రోజైతే నువ్వు దేవుని ముఖ దర్శనం చేస్తామో ఆ దినం మన ఆశలను దేవుడు ఏం చేస్తాడు, మన ఆశలు తీరుతున్నాయా? మన ఆశలు తీరుతున్నాయండి? చెప్పండి, మానవుల యొక్క మన ఆశలు తీరుతున్నాయా? ఎందుకు తీరట్లేదంటే దాని యొక్క అర్థం ఏంటి, మనం ఆయన ముఖ దర్శనం. కొంతమంది చూడు, పొద్దున్నే చిన్నవాడారా పెద్దవాడారా, అవునా? చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయిని తీసుకుని ముఖ దర్శనం.
లేకపోతే చనిపోయిన ఫోటో చూస్తాం. వాళ్ళ ఫోటోలు వాళ్ళ ముఖాలు చూసినంత మాత్రాన మన ఆశ తీరదు. మనం ఆశ తీరాలంటే ఎవరి ముఖం చూడాలి? దేవుని ముఖం చూడాలి. యథార్థవంతులు ఏం చేస్తారంట? దేవుని ముఖ దర్శనం చేస్తారు. హల్లెలూయా. అటువంటి వారిపై దేవుని యొక్క కనుదృష్టి ఉంచి దేవుడు మన ఆశలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఆశలు తీరకపోవడం గల కారణం ఏంటంటే మనం ఏం చేయట్లేదు? ఆయన యొక్క ముఖ దర్శనం మనం చేయట్లేదు. హల్లెలూయా. యథార్థవంతులకి దేవుడు ఇచ్చే మొదటి ఆశీర్వాదం స్తుతించే అనుభవం. రెండవ ఆశీర్వాదం ముఖ దర్శనం చేసే ఆశీర్వాదం. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదం కీర్తన గ్రంథం 64వ కీర్తన 10వ వచనం అండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు, ఆయన శరణు పొందుదురు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. అతిశయం అంటే ఏంటండి? యథార్థవంతులకు దేవుడు ఒక అతిశయం ఇస్తున్నాడంట. దీన్ని వాడుక భాషలో చూస్తే ఏమని తెలుసా? మేలు పొందుతారంట. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థవంతులు ఏం పొందుతారు? మేలు. అతిశయాన్ని వాడుక భాషలో చదివితే తెలుగు అచ్చమైన భాషలో మంచి వాళ్ళు తర్వాత మంచి మనుషులారా వీరందరూ యెహోవాని స్తుతించండి. 84వ కీర్తన 11వ వచనం చదవండి. కింద భాగం 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. మరి మనం మేలు పొందుతున్నామా దేవుని చేత? కీడును అనుభవిస్తున్నామా? మేలును పొందుతున్నామా? యథార్థవంతులమైతే దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు? ఏ మేలు చేయక మానంట. ఇది ఒకటే చేస్తానని అంటున్నా. ఏ మేలైనా దేవుడు ఏం చేస్తాడు మన పట్ల? చేయక మాట. మేలు అనేది గొప్ప ఆశీర్వాదం అండి. మేలు చేసిన వారంట జీవ పునరుద్ధానానికి వెళ్తారంట. బైబిల్లో రాస్తుంది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. పునరుద్ధానాలు రెండు. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. వరుసలు 7. హల్లెలూయా. పునరుద్ధానాలు 2, వరుసలు 7. మేలు చేస్తేనేమో జీవ పునరుద్ధానానికి వెళ్తాం మనం. మరి మేలు పొందుతున్నామా? యథార్థత కలిగి జీవిస్తుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మేలుతో నింపుతానంటున్నాడు. యథార్థముగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నిజంగా దేవుడి సన్నిధిలో యథార్థత కలిగితే ఒక మేలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడండి. ఆ మేలు ఏంటి తెలుసా? జీవ పునరుద్ధానంలో 2వ వరుసలో మనం ఎత్తపడతాం. హల్లెలూయా. మొదటి వరుస మన ప్రభువైన యేసుక్రీస్తు లేపబడి ఉన్నాడు మృతుల్లో నుండి. 2వ వరుసలో మనం లేపబడాలి. హల్లెలూయా. అదే మేలు. అందుకోసమే మనం దేవుని సన్నిధికి వచ్చేది. క్రైస్తవుల యొక్క నిరీక్షణ అదే అండి. హల్లెలూయా. నా దేవుడు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. అదే ఆశ కలిగి దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 3వ ఆశీర్వాదం ఏంటి? దేవుడు యథార్థవంతులకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక. మొదటిగా యథార్థవంతులకి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం స్తుతించే అనుభవం. 2వ ఆశీర్వాదం ముఖ దర్శనం చేసే ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం మేలు. హల్లెలూయా. 4వ ఆశీర్వాదం 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును. హల్లెలూయా. పరిపాలన ఎవరికి ఇస్తారంట దేవుడు? ఏలుబడి యథార్థ హృదయులకు ఏలుబడి ఇస్తారండి. ఎవరికి పడితే వాళ్ళకి ఏలుబడి దేవుడు. ఎక్కడ ఏలుబడి? ఈ భూలోకంలోనే కానీ నిత్యంలో కూడా మనకు ఒక ఏలుబడి ఉంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? యుగాయుగాలు. ఎన్ని సంవత్సరాలు? యుగాయుగాలు. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఏలుబడి. 1000 సంవత్సరాలు ఎక్కడ? ఈ భూమి మీద ఏలుబడి. యుగాయుగాలు ఆయనతో ఏలుబడి మనం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? మనం
యథార్థత కలిగి ఉండాలి. హల్లెలూయా. యథార్థ హృదయులు ఏం చేస్తారంట? పరిపాలన చేస్తారంట. ఉదాహరణ చెప్పండి, ఎవరు యథార్థ హృదయులు పరిపాలన చేసిన బైబిల్లో? దావీదు, యోసేపు. హల్లెలూయా. దావీదు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరెవరి మీద చేశాడు? ఇశ్రాయేలు ప్రజల మీద 40, యూదా వారి మీద. యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద పరిపాలన చేశాడు. పరిపాలన చేశాడా లేదండి? ఎవరు యోసేపు? యథార్థవంతుడు. ఆయన యథార్థత ఎక్కడెక్కడ కనపడింది? తల్లిదండ్రుల దగ్గర కనిపించింది, అన్నల దగ్గర కనిపించింది, అవునా? పోతిఫర్ ఇంట్లో కనిపించింది, చెరసాలలో కనిపించింది, అవునండి? ఫరో ఇంట్లో కూడా యథార్థత కనిపించింది. యథార్థవంతులకు దేవుడు ఏం ఇస్తాడంట? పరిపాలన చేసే ఆశీర్వాదం, ఒక ఏలుబడి ఇస్తాడంట. హల్లెలూయా. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారి యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. దానియేలు 7:18 ఈ వచనం ఎందులో ఉందంటే దానియేలు 7:18 మనం ఒక పరిశుద్ధత యథార్థత కలిగి జీవించినట్లయితే హల్లెలూయా యుగ యుగాలని చెప్పాను కదా ఇందాక, దానికి ఇది రిఫరెన్స్. ఈ లోకంలో ఏలుబడి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 5. అవునా? ఈ 5లో కూడా తర్వాత ఏం చేస్తారు? రెడీగా ఉంటారు లాగడానికి కిందకి. అవునండి? 5 సంవత్సరాలు పులిగా వెళ్ళేస్తారా? వెళ్ళలేదండి. 5 అవ్వకుండా ఏం చేస్తారో ఎలా కిందకే లాగాలని చూస్తారు. అవునండి? యథార్థమైన ఏలుబడి కాదు, ఇదంతా అన్యాయమైన ఏలుబడి. హల్లెలూయా. ఈ లోకమే అన్యాయం. ఈ లోకంలో జరిగేదంతా అన్యాయమే. ఎవరి దగ్గర డబ్బులుంటే వారిది న్యాయం. కానీ మన దేవుడు ఎటువంటి వారు కాదు. యథార్థత కలిగిన వారికే దేవుడు ఏలుబడిస్తాడు. హల్లెలూయా. మనం అందుకునే ప్రతిదినం యథార్థత కొరకు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రం. ఉదయం టిఫిన్ చేసినట్లు, మధ్యాహ్నం భోజనం చేసినట్లు, సాయంత్రం భోజనం చేసినట్లు మనం ఏం చేయాలి? యథార్థత కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు దేవుడేమిస్తాడు? స్తుతించి అనుభవిస్తాడు, ముఖ దర్శనం చేసి అనుభవిస్తాడు, మేలు పొందే అనుభవం ఇస్తాడు. 4వదిగా పరిపాలన, ఏలుబడి చేసే అనుభవం దేవుడు మనకి ఇస్తాడు. 5వదిగా చూసినట్లయితే యథార్థవంతులకు దేవుడు దాచిపడిన మేలు ఏంటంటే ఆశీర్వాదం. 97వ కీర్తన 11వ వచనం. యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. హల్లెలూయా. యథార్థవంతులకు దేవుడు ఏం దాచించాడంట? ఆనందం. చూడండి, ఏ తప్పు చేయకుండా, ఏ అప్పులు లేకుండా సంతోషంగా ఉండేది ఆనందం కాదండి, ఆరోగ్యమే కాదండి. యథార్థత కలిగిన వారు ఎప్పుడు ఎలా ఉంటారు? ఆనందంగానే ఉంటారు. యథార్థత లేకుండా అబద్ధాలు, దొంగతనాలు ఎన్ని చేసేవాళ్ళకి సమాధానం ఉంటుందా? కుటుంబంలో సమాధానం ఉండదండి. యథార్థవంతుల కొరకు ఆనందం విత్తబడి ఉందంట. దేవుడు ఏం చేసి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎవరు ఆనందించగలుగుతారు? యథార్థ హృదయులైతే ఆనందం ఉంటుంది. ఇప్పుడు యోబు ఉన్నాడు, ఎక్కడైనా దుఃఖపడ్డా? యోబు దుఃఖపడ్డాడండి ఎక్కడైనా? ఎక్కడ దుఃఖపడలా, ఆనందంతో చెప్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయి. యథార్థ హృదయులు ఎప్పుడు ఏం చేస్తారు? సంతోషంగా పాటలు పాడతారంట. ఇప్పుడు అపోస్తులు పౌలు ఉన్నారు, అపోస్తులైన పౌలు శీలలు ఉన్నారు. వాళ్ళని సభకి వెళ్తే కొట్టారంట. కొట్టి అవమానించి బుద్ధి ఇచ్చేస్తే అలాంట సంతోషముతో. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉన్నారు. అప్పుడు వీళ్ళకేమో దుఃఖం వచ్చిందా? సంతోషం. యథార్థవంతులు. ఎలా వచ్చింది యథార్థత? మీరేమన్నా చెడు చేశారా? చెడు చేసిన కారణం చేత వీళ్ళు జైల్లో వేశారంటే వీళ్ళు చెడు చేయలేదండి. యేసుక్రీస్తుని గురించి రక్షణ మార్గాన్ని అనేకులకి బోధించారు. బోధించిన కారణం చేత వీరిని ఏం చేశారు? చెరసాలలో చేశారు. అదే కాకుండా అపోస్తుల గారు 4వ అధ్యాయం రాసుకుంటే, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు మహాసమేతుల నుండి సంతోషంగా వెళ్ళిపోయినారు. యథార్థవంతులకి ప్రతికూల పరిస్థితులు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. మనం అసలు అనుకూలం ఉంటేనే సంతోషంగా ఉన్నాం మనం. అవునండి? ఏదైనా చిన్న అనారోగ్యం వస్తేనే
సంతోషం కోల్పోతాం, ఆనందం. యథార్థవంతులైతే, దేవుని స్తుతించేవారైతే హల్లెలూయా 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 అనాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆనందం లేదు నీకు ఎవరు. హల్లెలూయా. బైబిల్లో రాస్తుంది, సంతోషము గల మనసు మంచి ఆరోగ్య కారణం అంట. యథార్థత కలిగితే దేవుడు ఏమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు. యథార్థత కలిగితే ఆనందం ఇస్తాడు. ఆనందమే ఆరోగ్యం. ఆనందం లేకపోతే ఆరోగ్యం ఉండదండి. బైబిల్లో రాస్తున్న సామెతల ప్రసంగి సొలొమోను రాస్తున్నాడు అన్నమాట. సంతోషము గల మనసు మంచి ఆరోగ్య కారణం అని రాశాడు. నలిగిన మనసు ఎముకలను ఎండిపోతుంది. ఆనందం లేకపోతే ఎముకలు ఏమైపోతాయంట? ఎండిపోతాయి. మనం ఎండిపోవాలా? ఆరోగ్యంగా ఉండాలా? నేను ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే మనం ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. హల్లెలూయా. యథార్థవంతులకు దేవుడు ఏమిస్తున్నాడు? ఆనందం ఇస్తున్నాడు. యథార్థవంతులకు ఆనందం ఎత్తబడి ఉందంట. దుఃఖం ఎత్తబడిందని ఎక్కడ రాయలేదండి. యథార్థత లేకపోతే దుఃఖం ఖచ్చితంగా కలుగుతుంది. కలగదండి? కలుగుతుంది. మనం ఏ పరిస్థితులను ఆనందంగా ఉండాలంటే, శ్రమ కలిగిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, కష్టాలు కలిగిన, ఆనందంగా ఉండగలగాలంటే మనం ఏం కలిగి ఉండాలి? హృదయంలో యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులకి దేవుడు ఆనందం దాచి ఉంచాడు. హల్లెలూయా. యథార్థంగా మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో జీవిస్తామో, దేవుడు సంతోషంతో మనల్ని, ఆనందంతో దేవుడు మనల్ని ఎక్కువ చోట రాస్తుంది. యథార్థవంతులంతా ఆనంద గానం చేస్తారంట. గానం అంటే ఏంటండి? పాటలు. యథార్థవంతులు ఏం చేస్తారంటే ఆనంద గానాలు చేస్తారంట. మరి నువ్వు పాట కూడా పాడలేకపోతే ఏమున్నట్టు? నువ్వు మనం దేవుడి సన్నిధికి వచ్చి అందరి దగ్గర ఏకీభవించి పాట కూడా పాడకపోతే మనకి ఏమున్నట్టండి? దుఃఖం ఉన్నట్టే కదా. యథార్థవంతులు ఆనందగానం చేస్తారు. చదవండి అన్నమాట. కీర్తన 11వ వాక్యం చివరి భాగం. 32వ కీర్తన 11వ వాక్యం చివరి భాగం. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. హల్లెలూయా. యథార్థవంతులైతే ఆనందగానం చేస్తారు. ఆయన పాటలు పాడినప్పుడు దేవుడు ఏమిస్తాడు? మనకి సమాధానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. పాటలు ఏంటండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారానే మనకు ఆరోగ్యం, ఆనందం, సంతోషం, నెమ్మది. హల్లెలూయా. యథార్థవంతులకు దేవుడు అనుగ్రహించే మొదటి ఆశీర్వాదం స్తుతించే అనుభవం దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవది ముఖ దర్శనం. మూడవది మేలు చేస్తాడు. నాలుగవది ఏలుబడిస్తాడు. ఐదవదిగా ఆనందం ఇస్తాడు. ఆరవదిగా చూసినట్లయితే యథార్థవంతులకు దేవుడు ఏమిస్తాడంటే 140వ కీర్తన 13వ వచనం. 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేస్తారంట? ఆయన సన్నిధిని నివసించారు. మనం ఆయన సన్నిధిలో నిలబడాలంటే మనకి ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి జీవించాలి లోకము. హల్లెలూయా. యథార్థత లేకుండా దేవుణ్ణి మనం, అందుకనే బైబిల్లో రాస్తారు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఆయన సన్నిధిని మనం నిలబడాలంటే ఏం కలిగి ఉండాలి? యథార్థత. చూడండి, కొంతమంది విగ్రహార్థికులు వస్తారు, అందరూ బయట దాకా వస్తారు, లోపల రమ్మంటే వస్తారా? నేను స్నానం చేయలేదండి, లేకపోతే నేను వేస్తున్నానండి, ఇప్పుడు తర్వాత వస్తానండి అంట. ఏదైనా నవ్వులే కానీ రాడైనా. నేను చూసా, చాలా మందిని చూసా. అయ్యా లోపల దాకా కింద కూర్చోండి, అమ్ము మేము స్నానం చేసిన తర్వాత రేపు వస్తామండి. హైదరాబాద్లోని మందిరంలో వచ్చినప్పుడు కొంతమంది అధికారులు కూడా రాదు లోపలికి. ఎందుకు? యథార్థత లేదు కాబట్టి. యథార్థవంతులు ఏం చేస్తారంట? ఆయన సన్నిధికి వస్తారు. మనం ఎప్పుడు దావీదు తెలుసా, నేను ఎప్పుడు నీ సన్నిధిని కనపడవలను. మరి మనం ఎప్పుడు కనపడుతున్నాడు ఆయన సన్నిధిలో? ఏమండి,
ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కనపడతాం చెప్పండి? ఆదివారం. ఆదివారం ఒకరోజు ఆయన సన్నిధిలో కనపడేది మనం. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించేది అన్నారు కదా. ఎప్పుడు నివసించాలి? ఎప్పుడు నివసించాలి? ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం. హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద. ఏదైనా సహాయం అడిగి వెళ్ళాము మనిషి, అర్థంగా మనిషి కనపడతాం మనం. ఎందుకు చెప్పండి? మన సహాయం చేస్తాడేమో. ఏదైనా అవసరం కోసం వెళ్ళామనుకో ఒక దగ్గరికి, మనం కనపడితే ఆయన ఏమన్నా పిలిచి ఇస్తాడేమో. అవునా? అంతే కదండి. కనపడకపోతే ఇస్తాడా? పద్దాగా ఇస్తానని అన్నాడు అనుకోండి, ఇంకేం చేస్తాం? ఇస్తారన్న నిరీక్షణ కలిగి పద్దాకా ఆయనకి వెళ్ళి కనపడతాం. అడగం వెళ్ళి, నమస్తే సార్ బాగున్నారా, అర్థమైపోద్దా ఇంకేమైంది? ఈయన ఏదో సహాయం కోసం వచ్చాడు. ఈ లోకానుసారంగా సహాయం కోసమే వెళ్ళి మనుషులు కలుస్తున్నారు కదా. మరి దేవుడు మనకు సహాయం చేయడా? దేవుని సహాయం మనం పొందాలంటే ఎల్లప్పుడూ ఎక్కడ నివాసం చేయాలి మనం? యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివాసం చేస్తే. హల్లెలూయా. యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసించేదంట. దావీదు కుటుంబం కూడా దేవుడు ఏమన్నట్టు, దావీదు ప్రభువా నీవు నాకు మేలు చేస్తానన్నావు కదా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, అటు రీతిగా ఆశీర్వదించయ్యా అన్నాడు. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నా దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా అంటున్నాడు. ఆయన సన్నిధిని కోరుకుంటున్నాడు. దావీదు ఇంకో ప్రార్థన కూడా చేస్తాడు తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేయబోచున్నానంట. జీవితకాలం అంతా అంట. ఒక మహారాజే కోరుకుంటే మానవులైన మనం, సాధారణ మనుషులమైన మనం కోరుకోకూడదండి. ఒక మహారాజు, ఆయనకి ఏం తక్కువ? ఆయనకేమీ తక్కువ కాదు. ఒక రాజుకి అంత ఆశ ఉంటే ఇక మనకి ఈ భూలోకంలో, ఈ శాపగ్రస్తమైన లోకంలో జీవిస్తున్న మనకి ఇంకెంత ఉండాలి? మనం కూడా ఆశ కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? యెహోవాతో ఒక వరం అడుగుతున్నాడంట. చూడండి, దేవుని సన్నిధిలో ఉండటమే గొప్ప వరం మనకి. హల్లెలూయా. ఎక్కడెక్కడో నిలుపుతాం. అందుకనే కీర్తనకారుడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో కనబడుచున్నవి, నిలుచుచున్నవి అంటాడు. మన పాదాలు ఎక్కడ నిలబడాలి? దేవుని మందిరంలో నిలబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన యథార్థవంతులుగా మారుస్తాడు. అప్పుడు ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మందిరానికి వచ్చే వారి మీద దైవ సేవకుడు కనుదృష్టి ఉంచుతారా? రానోళ్ళు దారంటే పోయే వాళ్ళకి కనిపిస్తుంటుందా? మందిరానికి వచ్చే వాళ్ళకి కనిపిస్తుంటుందా? ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు? ప్రభువా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి అంటారా లేదా? అప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? ఆమెను అంటారా లేదా? అందుకని యథార్థవంతులు ఏం చేస్తారు? ఆయన సన్నిధిని నివాసం చేస్తారు. దావీదులా మనం కోరుకోవాలి. ఏమని? జీవితకాలం అంతయు నీ మందిరములు నీ ప్రసన్నత చూడాలి ప్రభువా, నీ మందిరంలో నివాసం చేయాలి ప్రభువా అని మనకు ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది ఎన్నో ఆశీర్వాదం అండి? 6 ఆశీర్వాదం. 7వ ఆశీర్వాదం చూసినట్లయితే సామెతలు 3:32. యథార్థవంతులకు దేవుడు అనుగ్రహించే 7వ ఆశీర్వాదం ఏంటి? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. హల్లెలూయా. యథార్థవంతులకు ఎవరు తోడుగా ఉంటారు? దేవుడే తోడుగా ఉంటాడు. మోషే అంటాడు తెలుసా, నీ సన్నిధి మాతో కూడా రానియాలి, ఇక్కడి నుంచి మమ్మను తోడుకొని పోవద్దయ్యా. మోషేకి ఏం తక్కువండి? మోషేని దేవుడేగా పంపించింది. పంపించినప్పటికి ఏమంటాడు మోషే? నీ సన్నిధి మాతో కూడా రానియడల, నువ్వు మాతో కూడా రానియడల, మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దయ్యా అంట. యథార్థవంతులకి దేవుడు ఏం చేస్తాడంట? తోడుగా. మరి దేవుడు మనతో ఉంటున్నాడా? చెప్పండి. దేవుడు మనకు తోడుగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అవునా? మరి దేవుడు తోడుగా ఉంటే అన్ని అవసరాలు తీర్చబడాలి కదా. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు తోడుగా ఉన్నాడండి. ఉన్నాడా లేదా? రాత్రి వేళ అగ్ని స్తంభం గాను, పగటి వేళ మేఘ స్తంభం గాను నడిపించాడు. వాళ్ళ అవసరాలన్నీ తీర్చాడు.
అప్పులు చేశారా? కిరాణా షాపులు అప్పు తెచ్చారా? బట్టలు కొనుక్కున్నారు వాళ్ళు? ఆహారం అన్న అక్కడ లేదనుకున్నారు. అక్కడ 40 సంవత్సరాలు ఏం చేశాడు? వారికి తోడుగా ఉండి నడిపించాడు. వాళ్ళకి ఏదైనా కొదువు ఉందండి? అక్కడ కొదువు లేదు. మరి ఇది నాన్న మనకి తోడుగా ఉండి మనకేముండదు? కొదువు కలుగుతుందంటే ఆయన మనతో లేడు. అర్థమైందండి? మనకి కొదువు అనేది ఉంటుందంటే కుటుంబంలో మనతో ఆయన లేడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడు. మనం ఒక యథార్థత కలిగి జీవించినట్లయితే దేవుడు మనతో కూడా హల్లెలూయా. ఆయన మనతో లేకపోతే మనం ఏం చేసినా శూన్యం. ఆయనకి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏది చేసినా వ్యర్థమండి దేవుడు మనతో లేకపోతే. అందుకని యథార్థవంతులకు మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మీ కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, కూడా తీసుకుని వెళ్తారా? అల్లజల్లగా తిరుగుతున్నాడు, కూడా తీసుకెళ్తారా? మీరు తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. అరే బాబు నువ్వు నాతో రావద్దు, నా పేరు కూడా చెడగొడతాను, ఇక్కడ కూర్చోండి. అవునండి, దేవుడు కూడా అంతే అంటాడు. మనం దేవుని సన్నిధిలో యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి నీతిగా జీవించకపోతే దేవుడు కూడా మనతో. ఇశ్రాయేలు ప్రజలు కనానికి వెళ్తున్న మార్గంలో హాయి పట్టణం దాటాలి. హాయి పట్టణం చిన్నదంటండి. ఇలా సమస్తం ఎరుకో దాటి వచ్చారు, యోర్దాను దాటి వచ్చారు, ఎర్ర సముద్రం దాటి వచ్చారు. అన్ని దాటి వచ్చినా ఏం దాటలేకపోతున్నారు? హాయి ఇంత పట్టణం దాటలేకపోతున్నారు. దేవుడు ఏమన్నా తెలుసా? నేను మీతో రాను, మీరు లోబడంలోని ప్రజలు కనుక నేను మీతో రాను. అప్పుడు యెహోషువ మోకరించాడు. ఏంటి ప్రభువా, ఇక్కడ దాకా నువ్వు మాతో ఉంటానని, నువ్వు తోడుగా ఉంటానంటే ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే ఆ ఫరో చేతులు ఎట్టగట్ట బానిసత్వం బతికి వాళ్ళంగా ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు ఇన్ని లక్షల మంది ఇక్కడ దాకా తోడుకు వచ్చిన తర్వాత నువ్వు మాతో రానేంటంటే, ఎందుకు రానంటే దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యెహోషువ మీలో ఒకడు ఏం చేశాడు? శాపగ్రస్తమైన శపితమైన దాన్ని తీసుకుని గొయ్యితో ఇంట్లో బాధ పెట్టాడు. అది మీ దగ్గర నుంచి తీసివేయబడితేనే తప్ప నేను మీతో రాను. అప్పుడు చిటీలు ఎత్తే ఎవరి పేరు వచ్చింది? ఆకాన్ గారి పేరు వచ్చింది. ఆకాన్ గారి పేరు వచ్చినప్పుడు ఆకాన్ ఏం చేశాడు? ఆకాన్ దాన్ని చూచి ఆశించి తీసుకొచ్చాడు. మంచి మంచి వస్త్రాలు, వెండి అవన్నీ తీసుకొచ్చి గుడారంలో దాచుకున్నాడు. దేవుడు వచ్చాడా? మరి రాడు. యథార్థత లేకపోతే దేవుడు మనతో రాడు. నువ్వు రా ప్రభా, నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా స్థలాలను చేస్తానన్న మాట వాస్తవమే. ఆయన దేవుడు మనకు ముందుగా ఉన్న మెట్ట స్థలాలన్నీ సరళం చేయాలని మనం ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. వారు ఇశ్రాయేలు ప్రజలు అందరూ యథార్థత కలిగి. ఎవరి వల్ల పోయింది? ఆకాను వల్ల. దేవుడు వచ్చాడు తోడుగా. శత్రువులు హాయి పట్టణం మీదకి వెళ్ళేసరికి ఇశ్రాయేలు ప్రజలు జయించేస్తారు. ఎందుకు ఓడిపోతున్న ప్రభుత్వం ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు మోషేలందరూ మోకరించి ఆకాన్ని ఏం చేశారు? వాళ్ళకు పెట్టి చంపేశారు. చంపిన తర్వాత అప్పుడు దేవుడు నెమ్మదయ్యి అప్పుడు మళ్ళీ వారితో పాటు ప్రయాణం చేయిస్తాడు. హల్లెలూయా. శాపగ్రస్తమైన ఏది మనలో ఉంటే దేవుడు మనతో, యథార్థత కలిగిన వారితో దేవుడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదెన్నో ఆశీర్వాదం అండి? 7వ ఆశీర్వాదం. ఇంకొక 2 ఉన్నాయి, చెప్పేసి ముగించేస్తా. 8వ ఆశీర్వాదం ఏంటంటే 112వ కీర్తన 2వ వచనం. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. హల్లెలూయా. మన కుటుంబాలు దీవెనకరంగా ఫలభరితంగా మార్చబడాలంటే మన యథార్థత మనల్ని ఏం చేస్తుంది? పైకి తీస్తుంది. చూసారా, చాలా మంది కుటుంబాలు దిగజారి ఏం పాపం చేశాడు అంటారు. అవునా? అంటారా లేదండి? అదే యథార్థవంతులు అంటారా? యథార్థవంతుల వంశపు వారు ఏమవుతారంట? అంతకంతకు దీవించబడతా ఉంటారు, దీవెన పొందుతారంట. ఇప్పుడు యోబు యథార్థత కలిగిన కారణం చేత కదా యోబుని దేవుడు ఏం చేశాడు? 2 ఆశీర్వదించాడా లేదండి? దావీదుని కూడా దేవుడు ఏం చేశాడు? యథార్థత కలిగిన బట్టి కదా. సొలొమోను దగ్గర అంటాడు, నీ తండ్రి అయిన దావీదు నా యందు యథార్థత కలిగిన వాడు కనుక నీ తండ్రిని ఆశీర్వదించాను, నేను నీ తండ్రిని దీవించాను. సొలొమోనుతో దేవుడు సాక్ష్యం చెప్తాడు. కానీ నీవు నా ఎడల యథార్థత లేదు,
మరి తండ్రి కడుపు పుట్టినవాడేగా సొలొమోను పిల్లలే కదా. మరి యథార్థపు వంశపు వారు దీవించబడతారన్నారు కదా. మరి వంశంలో దీవించబడాలంటే దావీదు వంశమే కదా సొలొమోనుది. మరి ఏమండి, దావీదు వంశమే కదా సొలొమోనుది. మరి సొలొమోను దీవించబడ్డా? దీవించబడలా. దీవించబడినట్టు కనపడ్డాడే కానీ చివరికి ఆయన పరిస్థితి శాపగ్రస్తంగా మారిపోయింది. హల్లెలూయా. తన తండ్రి దేవుని యథార్థత కలిగిన వాడు కనుక తన తండ్రిని దేవుడు ఏం చేశాడు? దావీదుని ఆశీర్వాదమే తరతరాలకు నడుస్తుంది. హల్లెలూయా. ఎలా దీవించాడు తెలుసా? దావీదు సింహాసనాన్ని దేవుడు సదాకాలం స్థిరపరిచేశాడు. దావీదు వంశంలోకి యేసుక్రీస్తు వచ్చాడు బయట. అదే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నో ఆశీర్వాదం అండి? 9. ఫైనల్ గా 10వ ఆశీర్వాదం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేస్తాడంటే దేవుడు వర్ధిల్ల. ఎక్కడ వరకు వర్ధిల్ల చేస్తాడు తెలుసా? నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము, సియోను వరకు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఎలా ఉంటే వర్ధిల్ల చేస్తాడు? యథార్థత కలిగి జీవించాలి మనం. హల్లెలూయా. 30% యథార్థత కలిగితే నూతన భూమికి వెళ్తాం. 60% యథార్థత కలిగితే నూతన ఆకాశానికి వెళ్తాం. 100% 100% యథార్థత కలిగితే నూతన యెరూషలేము, సియోనుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. అదే రాకడలో ఎత్తబడ్డాం. హల్లెలూయా. ఎక్కడ వరకు వర్ధిల్లుతాం మనం? ప్రభువైన యేసు క్రీస్తు అన్ని ఆకాశ మండలాల కంటే పైకి హెచ్చించబడతాం. అంతవరకు దేవుడు మనం వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో వర్ధిల్ల చేస్తాడు, నిత్యంలో కూడా వర్ధిల్ల అనుభవం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎవరిని వర్ధిల్ల చేస్తాడండి? యథార్థవంతులు. పాపాత్మను వర్ధిల్ల చేస్తాడా? శాపగ్రస్తులను వర్ధిల్ల చేస్తాడా? భక్తిహీనులు వర్ధిల్ల చేస్తాడా? చేయడు. ఎవరిని మాత్రం? యథార్థవంతులు మాత్రమే ఆయన వర్ధిల్ల చేస్తాడు. యోసేపు యథార్థవంతుడు అంట. యోసేపు యథార్థవంతుడు. ఆయన కొమ్మలంట గోడ మీదకి ఎక్కి వ్యాపించారు. చదువు నాలుగన్నా చివరి మాట. ఎక్కడెక్కడ? ఆదికాండం 49:22. యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. హల్లెలూయా. యథార్థవంతుడు యోసేపు ఎక్కడికి దాకా వ్యాపించాడు? గోడ మీదకి ఎక్కి పైకి వ్యాపించాడు. మనం కూడా అటువంటి ఫలభరితమైన జీవితాలు జీవించాలి. హల్లెలూయా. అటువంటి ఫలభరితంగా నేను మార్చబడాలంటే మనం ఏం కలిగి ఉండాలండి? యథార్థత కలిగాలి. యథార్థత కలిగిన వారిని మాత్రమే దేవుడు ఏం చేస్తానన్నాడు? వర్ధిల్ల చేస్తాడు. ఏదో ఈ లోకంలో ఫ్లాట్లు, ఇల్లు, బైకులు, కార్లు కొంత ఆశీర్వాదం కాదు. అది భూ సంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవ్వరూ దాన్ని బట్టి అతిశయించవద్దు. మనం దేన్ని బట్టి అతిశయించాలి? పర సంబంధమైన ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడిన బట్టి మనం అతిశయం కలిగి ఉండాలి. హల్లెలూయా. పర సంబంధమైన ఆశీర్వాదం అంటే 100 అనుభవానికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. నూతన 30% మనకు వద్దు, 60% వద్దు. ఎక్కదాకా రీచ్ అవ్వాలి? మనం 100% రీచ్ అవ్వాలి. ఒక యథార్థత కలిగిన వారు ఎక్కడికి రీచ్ అవుతారు? 100%. మన ప్రభువైన యేసుక్రీస్తు యథార్థవంతుడు. ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆశీనుడై ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చునిచ్చాను. ఏమేమి జయించాలి? లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, ఈ లోక కార్యాలను జయించాలి. అవునండి, ఇవన్నీ పాపాన్ని జయించాలి, శరీర కోరికలు జయించాలి, దుష్ట ఆలోచనలు జయించాలి. ఇవన్నీ జయించి కారణం చెప్తే ఫైనల్గా మనకి ఏమిస్తానంటున్నాడు దేవుడు? నిత్య సింహాసనాన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ సింహాసనానికి వారసులుగా మార్చబడడానికి మనం దేవుని సన్నిధికి వస్తున్నామండి. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏదో దేవుడు డబ్బులు సంపాదించాలని, ఆస్తులు సమకూర్చాలని ఈ అపోస్తుల సేవ మనకి ఇవ్వాలి దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధులతో కలిసి మనం కూడా ఏక పట్టణస్థులుగా మార్చబడినట్లు దేవుడు మనకి ఈ పరిచయం దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా మనం మార్చబడడానికి
దేవుడి సాధనలు మనకు కల్పిస్తున్నాడు. హల్లెలూయా. మనమందరం యథార్థత కలిగిన వారం అయితే దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు? 10 ఆశీర్వాదాలు. చెప్పండి. మొదటిగా స్తుతించే అనుభవం దేవుడు మనకి ఇస్తున్నాడు. రెండవదిగా ముఖ దర్శనం చేసే అనుభవం ఇస్తున్నాడు. మూడవదిగా మేలు పొందే అనుభవం ఇస్తున్నాడు. నాలుగవదిగా పరిపాలన ఏలుబడి చేసే అనుభవం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఐదవదిగా ఆనందం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆరవదిగా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏడవదిగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎనిమిదవదిగా దీవెన పొందుతాం మనం. హల్లెలూయా. 9వదిగా వర్ధిల్లుతాం. 9 ఆశీర్వాదాలు. ఈ 9 ఆశీర్వాదాలతో దేవుడు మనందరినీ నింపి నడిపించును గాక. ఈ కుటుంబాన్ని ఇప్పుడు వచ్చిన మనందరి దేవుడు 9 ఆశీర్వాదాలతో నింపి వర్ధిల్ల చేయనట్లు, నూతన ఆకాశానికి కాదు, నూతన భూమికి కాదు, నూతన యెరూషలేముకు దేవుడు మనందరినీ సిద్ధపరిచినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సాయంకాలం వేళ దేవుడు మనకు అందించిన దివ్యమైన ఆలోచన